ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు సోమవారం సందర్భంగా కాశీఖండము భాగము 19వ భాగము తెలుసుకుందాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ధ్రువుని భగవద్దర్శనము. ధ్రువబాలుడు యమునా నది ఒడ్డున ఉన్న మధువనము చేరాడు. అది మొదటి భగవత్ స్థానం. అక్కడే హరిమేధాసుడు అనేవాడు పాపాన్ని పోగొట్టుకొని పుణ్యాత్ముడైనాడు. ఏ జంతువైనా అక్కడ ఉంటే పుణ్యం పొందేట్లు చేసే గొప్ప స్థలం ధ్రువుడు. పరబ్రహ్మ స్వరూపుడైన వాసుదేవుని జపిస్తూ విశ్వమంతా వాసుదేవమయంగా భావిస్తూ ఏకాగ్ర దృష్టితో ధ్యానంలో నిమగ్నమయ్యాడు. గోవిందనామం తప్ప ఆయన ధ్యాస తప్ప అతనికి ఏమీ లేదు. ఉగ్ర తపస్సుకు ఆయన స్నానం చేసిన నదీ జలాలే కాలుష్యాన్ని వదిలించుకుంటున్నాయి. సిద్ధుల తేజస్సు ఆయనలో ప్రకాశిస్తుంది. వాయుదేవుడు ఆయన వాక్కులో సన్నిహితుడైనాడు. ఆకాశము శబ్దరూపంతో అతనిని ఆరాధించడానికి అతని చెవులను ఆశ్రయించిందంట. అంటే పంచభూతాలచే ధ్రువుడు ఆరాధింపబడ్డాడు. సాధారణంగా ఎవరు తీవ్ర తపస్సు చేస్తున్నా చెడగొట్టడానికి అప్సరసలను పంపే ఇంద్రుడు ధ్రువుడు బాలుడు కదా అని పంపలేదట. భయపడేటట్లు చేస్తే తపస్సు మానేస్తాడేమోనని భూతగణాలను పంపాడు. బల్లూక ఆకారము, ఒంటె, మేడ, పెద్ద కూరల భూతాలు 3 వచ్చాయి. రంకెలు వేస్తూ ఒక ఎద్దు మీదకు వచ్చింది. ఒకటి మహాసర్పకారంగా భయపెట్టే రూపంతో పెద్ద పడగలతో మీదికొచ్చింది. దున్నపోతు ఆకార భూతం మీద పడింది. ఖర్జూర చెట్టు వంటి తోడలతో, ఒకటి మండే మంటలతో, ఒకటి మబ్బుల రూపంలో, ఒకటి గుడ్లగూబ ఆకారంలో, ఒకటి అరుస్తూ వచ్చాయి. ఒక భూతము నోటిలో శిశువును కరుచుకొని వచ్చి ధ్రువుని ఏడుటనే కరనామి లేసింది. ఒకటి పెద్ద మంటలను సృష్టించి భయపెట్టే ప్రయత్నం చేసింది. ఒక బేతాళము పర్వతాలను చెట్లను నగ్గును చేసి బీభత్సం సృష్టించే ప్రయత్నం చేసింది. ఒకటి అరుస్తుంది, ఒకటి ప్రక్కవాటిని కరుస్తుంది. విపరీతంగా ఏడుస్తూ ఒకటి బ్రతిమాలుతూ ఇంకొకటి అడావిడి చేస్తున్నాయి. ఇంకో భూతము ఆడదాని ముందు కంటే సుఖమేముంది, తపస్సు చేసిన ఈ సౌఖ్యాన్ని గంగా అని అరిచింది. ఇంద్రియాన్ని భావం కంటే గొప్పేమీ లేదని కామసుఖాన్ని అనుభవించమని ప్రార్థించింది ఇంకో గడసు దయ్యము. వేటికి ధ్రువుని మనసు చలించలేదు, భయపడలేదు. మళ్ళీ ఏకాగ్రతతో నారాయణ మంత్రాన్నే జపిస్తున్నాడు. ఇంతలో భయంకర ఆభరణాలను ధరించి సుదర్శన చక్రము అక్కడున్న భూతాలకు భయోత్పాలను కల్పించి ప్రాలదూరింది. దాని సాక్షాత్తు నారాయణుడే ధ్రువుడు నీ రక్షణ కోసం పంపాడు. ఒక అందాల రాశి అక్కడికి వచ్చి ధ్రువుడు భూమి నుండి జన్మించిన తపోమూర్ఖమని భావించి అతని నిశ్చల తపస్సుకు మెచ్చి నమస్కరించి వెళ్ళిపోయింది. భయపడి పారిపోయిన భూతగణమంతా బ్రహ్మదేవుని చేరి పరిస్థితి వివరించారు. తమ ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయని చెప్పారు. బ్రహ్మ వచ్చిన ఆ దేవగణాన్ని చూసి దేవతరాలా భయపడద్దు, ధ్రువుడు ధ్రువమైన పదాన్ని కనికిస్తున్నాడు, అంతేకాని మీ పదవుల కోసం ఆశించడం లేదు. అతడు భక్తుడు. అతని వలన భగవద్భక్తులు ఎవరైనా మీకు భయం లేదు. విష్ణువునే అతడు నమ్ముకున్నాడు. ఆయన మాత్రమే అతని మనోభిష్టాన్ని తీరుస్తాడు. మీ పదవులకేమీ డోకా లేదు. స్థిరచిత్తంతో ఉండండి అని చెప్పి పంపించాడు. నారాయణుడు ధ్రువుని దృఢశిక్షకు తీవ్ర తపస్సుకు మెచ్చి అతని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. బాలక, నీ తపస్సుకు మెచ్చాను. తపస్సు చలించు కావలసిన వరాన్ని కోరుకో అన్నాడు. ధ్రువుడు కళ్ళు తెరిచి అక్కడున్న లక్ష్మీనారాయణలను చూసి సంభ్రమాశ్చర్యచకితుడైనాడు. ధ్రువబాలుని వేరు పుచ్చుకొని విష్ణుమూర్తి పైకి లేవదీశాడు. అతని దూసర శరీరాన్ని ఆప్యాయంగా సృష్టించాడు వాసుదేవుడు. దీనితో ధ్రువుడు తెప్పరిల్లి తేరి
కనులారా చూశాడు. మహాదానందంతో ధ్రువుని నోటి నుండి సుశబ్దభూయిష్టమైన సంస్కృత స్తోత్రం గంగా ప్రవాహంలా వెలువడింది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు. అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినము, లింగోద్భవం అని అర్థం. శివుని జన్మతిథిని అనుసరించి ప్రతి నెల జరుపుకునేది మాస శివరాత్రి. మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి? మహాశివుడు లయకారకుడు. కనీనిక నాడి జ్యోతిష్య శాస్త్రం ప్రకారము లయానికి మృత్యువునకు కారకుడు కేతువు. అమావాస్య ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు. చంద్రోమ మనసో జాతః అనే సిద్ధాంతం ప్రకారము ఈ చంద్రుడు క్షీణదశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం ఉండటం వలన వారి ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపడం వలన జీర్ణశక్తి మందగిస్తుంది. తద్వారా మనసు ప్రభావితం అవుతుంది. తద్వారా ఆయా జీవులు ఆ సమయంలో మానసికంగా సమయమును కోల్పోవడము, చంచల స్వభావములుగా మారడము, మనోద్వేగంతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడము జరిగి కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనసు, ఆరోగ్యము, ధనము, ప్రాణములకు హాని తలపెట్టి ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు. అందుకే మనము గమనించవచ్చు, అమావాస్య తిథి ముందు గడియలలో కొందరి అనారోగ్యం మందగించడం లేదా తిరగబెట్టడం, ప్రమాదాలు ఎక్కువగా జరిగి మరణాలు సంభవించడానికి కారణం ఇదే అని చెప్పవచ్చు. కావున ఇటువంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై ఎక్కువగా ఉండాలన్నా మనము అవకాశం ఉన్నంత మేర ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. మాస శివరాత్రిని శాస్త్రోక్తంగా ఎలా జరుపుకోవాలన్నది చాలా పెద్దగా ఉంటుంది. ఈ అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు శాస్త్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు త్రాగుతూ గడపాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఓం నమః